పెరిఫెరల్ ఆర్టేరియల్ డిజీజ్, దాన్నే మనం షార్ట్గా పిఏడి అంటాం. వినడానికి పెద్ద పేరే కాని ఇది చాలా సాధారణమైన సమస్య, కాని అంతే సీరియస్ కూడా. ముఖ్యంగా కాళ్లకి రక్తప్రసరణని తగ్గించేస్తుంది. సరే, ఈరోజు ఈ సమస్య వెనుక ఉన్న అసలు కారణాలేంటి, పరిష్కారాలేంటో వివరంగా చూద్దాం. ఈ నంబర్ చూడండి, 20 కోట్లు. ప్రపంచవ్యాప్తంగా ఇన్ని కోట్ల మంది పెరిఫెరల్ ఆర్టీరియల్ డిజీజ్తో బాధపడుతున్నారన్నమాట. ఇదేదో ఒక చిన్న జబ్బు కాదు, ఇదొక గ్లోబల్ హెల్త్ క్రైసిస్ అని చెప్పొచ్చు. సరే, అసలు ఈ పిఏడి అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక సర్క్యులేషన్ ప్రాబ్లం. మన రక్తనాళాల గోడల మీద కొవ్వు పేరుకుపోతుంది కదా, దాన్ని ఎథెరోస్క్లెరోసిస్ అంటారు. దానివల్ల ఆ రక్తనాళాలు సన్నగా అయిపోతాయి. ఫలితంగా ముఖ్యంగా కాళ్లకు వెళ్లాల్సిన రక్తం సరిగ్గా వెళ్లదు. ఇదే చాలా పెద్ద సమస్యలకు దారితీస్తుంది. ఈరోజు మనం 4 ముఖ్యమైన విషయాలు తెలుసుకోబోతున్నాం. అసలు పిఏడి ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుంది, దీనికి విటమిన్ డికి ఉన్న ఆశ్చర్యకరమైన లింక్ ఏంటి, మన ధమనుల ఆరోగ్యం కోసం ఏం తినాలి, ఇంకా రోజూ కాళ్లని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో చూద్దాం. ఓకే, మొదటి విభాగానికి వెళ్దాం. ఈ వ్యాధి ప్రభావం ఎంత విస్తృతంగా ఉందో అర్థం చేసుకుందాం. పిఏడి ప్రభావం అంటే చాలామందికి కాళ్ల నొప్పి మాత్రమే గుర్తొస్తుంది. కాని అది అక్కడితో ఆగదు. నడుస్తున్నప్పుడు విపరీతమైన నొప్పి రావడం, అదే ఇంటర్మిటెంట్ క్లాడికేషన్, చిన్న గాయాలు కూడా మానకపోవడం, ఇవన్నీ సాధారణ లక్షణాలు. అంతకంటే ముఖ్యమైన విషయమేంటంటే ఈ సమస్య రక్తనాళాల్లో ఉంది కాబట్టి ఇది గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని కూడా చాలా చాలా పెంచుతుంది. సరే, ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్కి వద్దాం. ఈ మధ్య జరిగిన రీసెర్చ్లో ఒక విషయం బయటపడింది. ఇది చాలామందికి తెలియని, ఒక రకంగా చెప్పాలంటే ఒక హిడెన్ రిస్క్ ఫ్యాక్టర్. ఒక పెద్ద మెటా ఎనాలిసిస్ అంటే చాలా స్టడీస్ని కలిపి విశ్లేషించారు. అందులో ఏం తేలిందంటే పిఏడి ఉన్న రోగులలో విటమిన్ డి లెవెల్స్ చాలా తక్కువగా ఉంటున్నాయి. అంటే విటమిన్ డి లోపానికి పిఏడికి మధ్య చాలా బలమైన సంబంధం ఉందని ఈ పరిశోధన తేల్చిచెప్పింది. ఇప్పుడు ఈ చార్ట్ చూడండి, దీని ఫారెస్ట్ ప్లాట్ అంటారు. ఇది చూపిస్తున్న విషయం చాలా ముఖ్యం. ఏంటంటే ఈ విటమిన్ డి లోపం పిఏడి మధ్య సంబంధమనేది ఏదో ఒక్క స్టడీలో కనిపించింది కాదు. ఏకంగా 10 వేర్వేరు రీసెర్చ్లలో ఇదే ట్రెండ్ కనిపించింది. అంటే ఇది ఎంత కన్సిస్టెంట్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ బార్ చార్టు ఆ విషయాన్ని ఇంకా క్లియర్గా చూపిస్తుంది. చూడండి, విటమిన్ డి కొరత ఉన్నవారిలో పిఏడి వచ్చే అవకాశం 10% ఎక్కువ. అదే విటమిన్ డి లోపం తీవ్రంగా ఉంటే ఆ ప్రమాదం ఏకంగా 48% పెరుగుతుంది. ఆలోచించండి, దాదాపు 50% ఎక్కువ. ఇది చిన్న తేడా కాదు. సో దీన్ని బట్టి రీసెర్చర్స్ ఏం చెప్తున్నారంటే విటమిన్ డి లెవెల్స్ తగ్గడం అనేది వేరే ఆరోగ్య సమస్యల వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ కాదు, బహుశా ఇదే నేరుగా పిఏడికి దారితీసే ఒక ఇండిపెండెంట్ రిస్క్ ఫ్యాక్టర్ కావచ్చని వాళ్లు గట్టిగా నమ్ముతున్నారు. సరే, ఇప్పటిదాకా సమస్య గురించి, ఒక కారణం గురించి చూశాం. ఇప్పుడు ఒక పవర్ఫుల్ సొల్యూషన్ గురించి మాట్లాడుకుందాం. అదే మన ఆహారం. మొక్కల ఆధారిత ఆహారం అంటే ప్లాంట్ బేస్డ్ డైట్ పిఏడి పేషెంట్స్కి ఏమైనా హెల్ప్ చేస్తుందా? దీనికోసమే ఒక ముఖ్యమైన అధ్యయనం జరిగింది. ఆ స్టడీలో ఎలాంటి ఆహారం సిఫార్సు చేశారో ఈ టేబుల్లో చూడొచ్చు. ప్లాంట్ బేస్డ్ అంటే ఇదే అన్నమాట. రోజూ పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పప్పుదినుసులు ఇంకా నట్స్ తినడం. కేవలం 4 నెలలు. ఈ 4 నెలల్లోనే వచ్చిన రిజల్ట్స్ చూడండి, అద్భుతం. ఎడమవైపు ప్లాంట్ బేస్డ్ డైట్ ఫాలో అయిన గ్రూప్లో కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఇంకా ఇన్ఫ్లమేషన్ని సూచించే హెచ్ఎస్సిఆర్పి అన్నీ గణనీయంగా తగ్గాయి. మరి కంట్రోల్ గ్రూప్ అంటే మామూలు డైట్లోని వాళ్లలో ఎలాంటి మార్పు లేదు. ఇది కేవలం బ్లడ్ రిపోర్టుల్లో నంబర్లు మారడం మాత్రమే కాదు. అసలు విషయమేంటంటే ఈ డైట్ వల్ల రక్తనాళాల ఆరోగ్యం కూడా మెరుగుపడింది. బ్రాకియాల్ ఆర్టరీ ఫ్లో మీడియేటెడ్ డైలేషన్ లేదా ఎఫ్ఎండి. ఇది రక్తనాళాలు ఎంత ఫ్లెక్సిబుల్గా, ఆరోగ్యంగా ఉన్నాయో చెప్పే ఒక టెస్ట్. ఈ టెస్ట్లో కూడా వాళ్ళకి చాలా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపించింది. అంటే రక్తనాళాలు మళ్ళీ హెల్దీగా పనిచేయడం మొదలుపెట్టాయన్నమాట. ఓకే, ఇక మనం చివరి కానీ చాలా ముఖ్యమైన విభాగానికి వచ్చేశాం. పిఏడి ఉన్నవాళ్లు రోజూ పాటించాల్సిన పాదాల సంరక్షణ గురించి తెలుసుకుందాం. ఈ ఒక్క ఉదాహరణ వింటే చాలు దీని ప్రాముఖ్యత ఏంటో అర్థమవుతుంది. ఒక పేషెంట్ అనుకోకుండా తన కాలికి చిన్న గాయం చేసుకున్నాడు.
అది కాస్త పెద్ద ఇన్ఫెక్షన్ అయిపోయింది. ఆ తర్వాత నుంచి అతను ప్రొఫెషనల్ కేర్ తీసుకోవడం మొదలుపెట్టాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిందేంటంటే పీఏడీ ఉన్నవాళ్లకు చిన్న గాయం కూడా చాలా ప్రమాదకరం. అందుకే పెద్ద పెద్ద సమస్యలు రాకుండా ఉండాలంటే ఈ 4 సింపుల్ స్టెప్స్ని రోజూ పాటించాలి. 1. ప్రతిరోజు పాదాలని చెక్ చేసుకోవాలి. ఏమైనా కోతలు, పుండ్లు, పొక్కులున్నాయేమో చూడాలి. 2. గోరువెచ్చని నీటితో కడిగి శుభ్రంగా, పొడిగా, ముఖ్యంగా వేళ్ల మధ్య పొడిగా ఉంచుకోవాలి. 3. సరైన బూట్లు వేసుకోవాలి. చెప్పులు లేకుండా అస్సలు నడవకూడదు. 4. గోళ్లు కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా, నిటారుగా కట్ చేయాలి. వీటితో పాటు మరికొన్ని ముఖ్యమైన చిట్కాలు. కాళ్లని మరీ వేడిగా లేదా మరీ చల్లగా ఉంచొద్దు. సర్క్యులేషన్ పెరగడానికి యాక్టివ్గా ఉండాలి. నొప్పిని గాని మానని పుండ్లను గాని అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. రక్త ప్రవాహానికి అతిపెద్ద అడ్డంకి అయిన స్మోకింగ్ మానేయాలి. ఇంకా షుగర్, బీపీ లాంటివి కంట్రోల్లో ఉంచుకోవాలి. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయమేంటంటే పీఏడీని మేనేజ్ చేయడమంటే కేవలం డాక్టరిచ్చే మందులు వాడటమే కాదు, దానితో పాటు సరైన పోషకాహారం, విటమిన్ డి లాంటి కీలకమైన విటమిన్ల స్థాయిలు, ఇంకా ప్రతిరోజూ మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవడం, ఇవన్నీ కలిస్తేనే పూర్తి ఫలితముంటుంది. చివరిగా ఒక్క ప్రశ్న. మన ధమనుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అసలైన మందు మన వంటింట్లో, మన ప్లేట్లలో, మన రోజువారీ అలవాట్లలోనే ఉందేమో, ఏమంటారు?